వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా మ్యాటర్ ఆఫ్ 5 minutes ఒకసారి డిస్కస్ చేద్దాం. వాటిలో మనకి బిట్ నెంబర్ 1 చూద్దామండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద నర్మదా బచావో అండ్ నర్మదా బచావో ఆందోళన గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇక్కడ మనం ఈ డిస్కషన్ ఎందుకంటే నర్మదా బచావో దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ డేటా అనేది ఇటీవల కాలంలో రావడం అనేది జరిగింది. ఇది కూడా మనకి అది ఎప్పుడో జరిగినప్పటికీ కూడా అది మన కరెంట్ అఫైర్స్ పార్ట్లో ప్రజెంట్ వార్తల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి ఎందుకు దాన్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం అనేది కూడా చూద్దాం ఒకసారి. నర్మదా బచావో ఆందోళన గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. నర్మదా బచావో చాలాసార్లు ఎగ్జామ్లో సివిల్ సర్వీస్ దగ్గర నుంచి గ్రూప్ 4 ఎగ్జామ్ వరకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి బిట్ ఏంటంటే నర్మదా బచావో అవార్డ్ దాని గురించి ఆందోళన గురించి రావడం అనేది జరిగింది. సరే, తీసి ఒక స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం మనం. నర్మదా బచావో ఆందోళన గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది భారతదేశంలో 2023లో ప్రారంభమైన సామాజిక ఉద్యమం. ఇట్ వాజ్ ఎ సోషల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా దట్ బిగన్ ఇన్ 2023. ఇదంటే 2023లో ప్రారంభమైందంట. నర్మదా బచావో ఉద్యమం అనేది 2023లో ప్రారంభమైందంట. ఒకటి స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, నర్మదా నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని నిలిపివేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే నర్మదా నదిపై ఆనకట్టల డ్యామ్స్ అనే కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఆపివేయడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. గోల్ వాజ్ టు స్టాప్ కన్స్ట్రక్షన్ ఆన్ ద డ్యామ్ ఆన్ ద నర్మదా రివర్. సెకండ్ స్టేట్మెంట్, అది రెండవ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యమానికి భారతీయ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ నాయకత్వం వహించారు. ఈ నర్మదా బచావో అనేటువంటి ఆందోళనకి నాయకత్వం వహించిన వారు ఎవరంటే మేధా పాట్కర్ అని చెప్పేసి అని 3 రకాలైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. 3 రకాలైనటువంటి స్టేట్మెంట్లు. వీటి గురించి కొంత అవగాహన ఉంటే తప్ప వాటిని మనం ఆన్సర్ చేయలేము. యాక్చువల్గా వీటిలో ఏది కరెక్ట్, ఏది రైట్, ఏది రాంగ్ చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. ఈయన పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఎవరి మీద అంటే ఈ యొక్క మేధా పాట్కర్ మీద పరువు నష్టం దావా వేయడం జరిగింది. తద్వారా ఆయన మీద కొంచెం క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇటీవల కాలంలో ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది. వెరీ రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు సామాజిక కార్యకర్త మేధా పాట్కర్కు విధించినటువంటి ఆయన మీద విధించినటువంటి శిక్షను ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడం అనేది జరిగింది. వార్తల్లో ఉన్నటువంటి అంశం. సరే, 1 by 1 వద్దాం. స్టేట్మెంట్లో నర్మదా బచావో ఆందోళన ఎన్బిఏ అని అంటాం దాన్ని. ఎన్బిఏ అనేది భారతదేశంలో నర్మదా నదిపై పెద్ద ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 1985లో ప్రారంభించబడినటువంటి ఇది ఒక సామాజిక ఉద్యమము. కాబట్టి ఇట్ వాజ్ ఏ సోషల్ మూవ్మెంట్. ఎస్ కరెక్ట్, ఇట్ ఇస్ ఏ సోషల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా దట్ బిగిన్ ఇన్ 1985, నాట్ 2023. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రాంగ్. సెకండ్, నర్మదా నదిపై ఆనకట్టల నిర్మాణం నిలిపివేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. నర్మదా నదిపై ఇక్కడ మనకి ఆనకట్టలపై ముఖ్యంగా సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని నిలిపివేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి విధిగా మనం చెప్పుకోవచ్చు. సో ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్. అండ్ థర్డ్ వన్, ఈ ఉద్యమానికి భారతీయ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ నాయకత్వం వహించారు. దిస్ మూమెంట్ వాజ్ లెడ్ బై అన్ ఇండియన్ సోషల్ యాక్టివిస్ట్ మేధా పాట్కర్. యాక్చువల్గా ఈ ఉద్యమానికి స్థానిక గిరిజనులు, రైతులు, పర్యావరణవేత్తలు మరియు మానవ హక్కుల కార్యకర్తలతో పాటు భారతీయ సామాజిక కార్యకర్త అయినటువంటి మేధా పాట్కర్ యొక్క కృషి వల్ల ఈ యొక్క ఉద్యమం అనేది ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది. కాబట్టి దీనికి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే మేధా పాట్కర్. ఒక మేధా పాట్కరే కాదు, మేధా పాట్కర్కి ఎంతమంది సపోర్ట్ చేశారంటే స్థానిక గిరిజనులు, రైతులు, పర్యావరణవేత్తలు మరియు మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక వేత్తలు అందరూ కూడా ఈయనకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. ద థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు, ఆప్షన్ 2 ఏమి ఇచ్చాడు, ఆప్షన్ 3 ఏమి ఇచ్చాడు కనుక మనం జాగ్రత్తగా లెక్కేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఎన్ని సరైనవి, 1 సరైనవి, 2 సరైనవి, 3 సరైన, 4 ఎన్ని సరైనవి అంటే 2 సరైనవి. ఎన్ని సరైనవి అంటే 2. సెకండ్ ఆప్షన్ రైట్. ఈ 2 సరైనవి అని అర్థం.
ఇక్కడ మనకి రెండు సరైనవి అంటే ఈ రెండోది ఒకటి సరైనదని కాదు, అక్కడ ఎన్ని సరైన మొత్తం ఓవరాల్కి ఎన్ని సరైనవి ఎన్ని కరెక్ట్గా ఉన్నాయంటే ఈ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి 2 ఓన్లీ కరెక్ట్. 2 అంటే ఓన్లీ 2 అంటే 2, 3 రెండు కరెక్ట్ అనే దానికి 2 స్టేట్మెంట్లు కరెక్ట్. మొత్తం 3 స్టేట్మెంట్లో 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులకి ఒక విజ్ఞప్తి ఏమిటంటే, మన విజయవాడలో హర్షిత అకాడమీలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎగ్జామ్ వాయిదా పడటం వల్ల మళ్ళీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కొత్త బ్యాచ్ని ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది. దానితో పాటు విద్యార్థులు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా రాయకుండా ఇప్పుడే డిగ్రీ అయిపోయి గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందాం అనుకున్న విద్యార్థుల మిత్రులందరికీ కూడా సదవకాశం కల్పిస్తూ మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ప్రిపేర్ అయ్యే విధంగా వివిధ రకాలైనటువంటి బ్యాచ్లను కూడా ఇక్కడ స్టార్ట్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటమ్మా అంటే, ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులకి మెయిన్స్ బ్యాచ్ ఒకటి నడుస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు గ్రూప్ 2 రాయకుండా ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ రెండూ ప్రిపేర్ కావాలనుకున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కూడా బ్యాచ్లు రన్ అవుతుంది. అందుకని ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కోచింగ్ లేకుండా గ్రూప్ 2 అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధించటం అనేది వీలు కాదు. ఎవరైనా కూడా నేను కోచింగ్ తీసుకోకుండా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి నేను ఉద్యోగం సాధించాను అనేటటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడో చోట ఆఫ్లైన్ క్లాసులు కానీ ఆన్లైన్ క్లాసులు కానీ కోచింగ్ తీసుకొని అతడు ఉద్యోగం సంపాదించడానికి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రత్యేకంగా ప్రతి స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా అంటే, ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కసారైన కోచింగ్ తీసుకోవాలి. ఈ అవకాశాన్ని హర్షిత అకాడమీ మీకు కల్పిస్తుంది. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడిన సందర్భంగా మళ్ళీ విద్యార్థులు మెయిన్స్కి ప్రిపేర్ కావటానికి వివిధ రకాలైనటువంటి సబ్జెక్టులలో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత బోధించటం జరుగుతుంది. దానిలో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 75 మార్కుల సబ్జెక్ట్ని నేను ఉపేందర్ సార్ని బోధిస్తున్నాను. అందుకని దీన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, ఆన్లైన్ కోచింగ్ తీసుకునేటటువంటి అవకాశం కంటే కూడా ఆఫ్లైన్ కోచింగ్ వల్ల మీకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ ఏ సబ్జెక్ట్ని ఆ సబ్జెక్టు బోధించటమే కాకుండా ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఎగ్జామ్ని కూడా నెక్స్ట్ డే నిర్వహించటం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏదయ్యా అంటే, తాము ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాం అనేది ఎగ్జామ్స్ రాయటం ద్వారా అది వీలు కలుగుతుంది. అదేవిధంగా మీరు రాసిన ఎగ్జామ్ని ఆ పేపర్ని మళ్ళీ తెల్లారి క్లాసులో ఆ సబ్జెక్టు లెక్చరర్ చేత వాటిని అనాలిసిస్ చేయించడం జరుగుతుంది. అందుకని ఇంత మంచి సదవకాశం ఉన్నటువంటి దానిని మీరు వినియోగించుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకుండా ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రవేశించే విద్యార్థులకి కాంపిటేటివ్ ఓరియంటెడ్లో ఎలా ప్రిపేర్ కావాలి, తర్వాత ఏం చదవాలనేటటువంటి విషయంలో ఇక్కడ ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఫ్యాకల్టీ సబ్జెక్టు నిష్ణాతులు మీకు అన్ని రకాలుగా గైడ్లైన్స్ ఇవ్వటానికి ఇక్కడ అవకాశం ఉన్నది. దీన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. క్రింది జతలను పరిగణించండి. ఆర్టికల్ 153 ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ తప్పనిసరి చేస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ను తప్పనిసరి చేస్తుంది. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అనేది ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 153 తెలియజేస్తుంది అని చెప్పేసి అని అంటారు. ఇది కూడా ప్రజెంట్ వార్తలో ఉన్నటువంటి అంశమే. ఇది కూడా మనకి ప్రస్తుతం వార్తలో ఉన్నటువంటి అంశం. ఇటీవల కాలంలో మన రాష్ట్ర గౌరవనీయులైనటువంటి మన రాష్ట్రపతి గారు అనేక రాష్ట్రాలకి ఇక్కడ కొత్త గవర్నర్ నియమించారు. వెరీ రీసెంట్ గవర్నర్ నియమించారు. కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఆర్టికల్ 153 ఏమంటుందంటే, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ తప్పనిసరి చేస్తుంది. ప్రతి రాష్ట్రం గవర్నర్ ఉంటాడంట. ఓకే, చూద్దాం. తర్వాత సెకండ్ ఆప్షన్ ఏముంటుందంటే, ఆర్టికల్ 155 ఏమంటుంది? ఆర్టికల్ 155 ఏమంటుందంటే, రాష్ట్రపతి సంతోషం ఉన్న సమయంలో గవర్నర్లు పదవిలో ఉంటారు అనేది సెకండ్. ఆర్టికల్ 155 గవర్నర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్రెసిడెంట్స్ ప్లెజర్ అనేది సెకండ్ వన్. థర్డ్ వన్, ఆర్టికల్ 156 ఏమంటుందంటే, ద ప్రెసిడెంట్ అపాయింట్స్ గవర్నర్స్ బై వారెంట్. ఇక్కడ మనకి
రాష్ట్రపతి వారి ద్వారా గవర్నర్లను నియమిస్తారని చెప్పేసి నేను 3 స్టేట్మెంట్లు మనకి ఇవ్వడం అనేది జరిగింది. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? వీటిలో మనకి కరెక్ట్గా ఏం మ్యాచ్ అయినాయి? 153 మ్యాచ్ అయిందా, 155 మ్యాచ్ అయిందా, 156 మ్యాచ్ అయిందా? వీటిలో ఈ మూడిట్లో కరెక్ట్గా మ్యాచ్ అయినటువంటి అంశాలు ఎన్ని అని చెప్పేసి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాలి? దీని గురించి ఎందుకు చేసుకోవాలంటే ఇటీవల కాలంలో జూలై 28వ తారీఖున రీసెంట్గా ఒక 1 వీక్ కూడా అవ్వలేదంటే 4-5 డేస్ క్రితం ఒక జూలై 28వ తారీఖున మన రాష్ట్రపతి, మన గౌరవ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, సిక్కిం, మేఘాలయ, అస్సాం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకి కొత్త గవర్నర్లను నియమించుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం. జూలై 28 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, సిక్కిం, మేఘాలయ, అస్సాం, జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్లకు కొత్త గవర్నర్లను నియమించుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే కరెంట్ పాలిటీలో ఆర్టికల్ అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి వీటిలో ఏది కరెక్ట్గా ఉన్నది అని చెప్పేసారంటే ఆర్టికల్ 153 ప్రకారం చూసినట్లయితే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అనేది కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్. స్టేట్మెంట్ 1 ఇస్ ద రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ రైట్, కరెక్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 155 ఏం చేస్తుంది తెలియజేస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పక్కన చూసినట్లయితే ఆర్టికల్ 155 ఇక్కడ మనకి ఆర్టికల్ 155 ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. దట్ కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఆర్టికల్ 155 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అది కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్గా మనం పరిగణించవలసి ఉంటుంది. సో సెకండ్ వన్ ఇస్ ద రాంగ్. యాజ్ వెల్ యాజ్ మనకి థర్డ్ కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ 156 ఇది ద ప్రెసిడెంట్ అపాయింట్స్ ద గవర్నర్ బై వారెంట్ అనేది కాదు, ఇక్కడ టెన్యూర్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 156 అంటే గవర్నర్ యొక్క పదవీ కాలాన్ని గురించి తెలియజేస్తుంది. Article 156 of the Indian Constitution deals with the term of office of governor. Term of office of the governor. It further states the following: the governor shall be hold the office during the pleasure of the president. ఇక్కడ ఆయన సంతోషం ఉన్నంతకాలం ఉంటాడని చెప్పేసి ఇక్కడ చెప్పిన పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 156 ఏం తెలియజేస్తుందంటే గవర్నర్ యొక్క పదవీ కాలం అంటే ఎంతకాలం పదవిలో ఉంటాడో అది ఎవరి ప్రకారం అంటే ఎవరి యొక్క సంతోషం ప్రకారం ఆయన పదవిలో ఉంటాడో తెలియజేసేది ఆర్టికల్ 156. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి ఇది విరుద్ధం. కాబట్టి దాట్ ఈజ్ ఆల్సో రాంగ్. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని పేర్లు కరెక్ట్గా ఉన్నాయి, వీటిలో మనకు ఉన్నటువంటి వాటిలో ఎన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి మనకు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే 1 pair, 2 pair, 3 only one pair is the correct. So option A is the right one. Only one pair is the right. Article 150 అనేది ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు తప్పనిసరి. రాష్ట్రానికి ఒక గవర్నర్ తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకు కూడా కలిపి ఒక గవర్నర్ని నియమించుకోవచ్చు. ఈ డేటా అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఆర్టికల్ 153. ఆ పేరు ఒకటే యాక్యురేట్గా కరెక్ట్గా ఉంది. రిమైనింగ్ 2 ఆర్ రాంగ్ అనమాట. ఎందుకు మనం ఇది కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నామంటే ఇటీవల కాలంలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, సిక్కిం, మేఘాలయ, అస్సాం, జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్లకు కొత్త గవర్నర్లు నియమించారు. కాబట్టి ఇది మనకి కరెంట్ పాలిటీలో చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. బన్నెరగట్ట జాతీయ ఉద్యానవనానికి బన్నెరగట్ట జాతీయ ఉద్యానవనానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. విత్ రెఫరెన్స్ టు ద బన్నెరగట్ట నేషనల్ పార్క్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వీటిలో మనకి ఏది కరెక్ట్ అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. సరే, ఫస్ట్ స్టేట్మెంట్ 1 and 2 చూద్దాం. ఇది కర్ణాటకలోని అనేకల్ పర్వత శ్రేణుల కొండలలో ఉంది, పర్వతాలలో ఉంది ఈ యొక్క ఉద్యానవనం, ఈ యొక్క జాతీయ ఉద్యానవనం. ఆ జాతీయ ఉద్యానవనం పేరేంటంటే బన్నెరగట్ట. ఆ ఉద్యానవనం పేరేం పేరు? బన్నెరగట్ట అనేటువంటి ఉద్యానవనం. ఎక్కడుందంటున్నాడు వాడు? ఇది కర్ణాటకలోని అనేకల్ పర్వత శ్రేణుల కొండల్లో ఉంది అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనకి అది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే దీనిని 1947లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఏ నేషనల్ పార్క్. 1947.
దీనిని ఈ బన్నెరగట్ట అనేటువంటి జాతీయ ఉద్యానవనాన్ని నేషనల్ పార్క్గా ప్రభుత్వం ఎప్పుడు గుర్తించిందని చెప్పేసి అంటే 1947లో దీన్ని గుర్తించడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కూడా ఇటీవల కాలంలో మనకి వార్తల్లో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎన్ని స్టేట్మెంట్లు మనకి కరెక్ట్గా ఉన్నాయో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక బటర్ఫ్లై పార్క్. ఇది బెంగళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్. బెంగళూరులో ఉన్నటువంటి అతి ప్రముఖమైనటువంటి అత్యంత సుందరమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్. ఇట్స్ బిలాంగ్స్ టు బటర్ఫ్లైస్. ఇక్కడ మనకి ఈ యొక్క బటర్ఫ్లైస్ పార్క్ అనమాట. అది చాలా ఫేమస్ పార్క్ బన్నెరగట్ట నేషనల్ పార్క్. కర్ణాటకలోని బెంగళూరుకి దక్షిణంగా ఉన్నటువంటి అనేకల్ పర్వత ప్రాంతాలలో ఉంది. ఇది మనకి అనేకల్ పర్వత శ్రేణుల్లోనే ఉన్నది. ఇది అనేకల్ పర్వత శ్రేణుల్లోనే ఉన్నది. సో ద స్టేట్మెంట్ 1 is the right. It is located in the hills of the Anekal range of mountains in Karnataka. Yes, కర్ణాటకలో బెంగళూరుకి దక్షిణ ప్రాంతంలో అనేకల్ పర్వత కొండల్లో ఇది ఉంది. ఇది ఈ బటర్ఫ్లై పార్క్. So the statement 1 is the right one. It was declared as the national park in 1947. దీన్ని 1947 సంవత్సరంలో నేషనల్ పార్క్ దీన్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటేనండి, ఇక్కడ సువర్ణముఖి నది కూడా చాలా ఇంపార్టెంట్. సువర్ణముఖి నది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యానవనమే బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్. ఇది యాక్చువల్గా 1940లో స్థాపించబడింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1940. బట్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ పార్క్ 1947 కాదండి, 1974. కొంచెం తిరగండి, ఇక్కడ మరి రివర్స్ చేయండి. 1947 కాదు, ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ పార్క్ 1974. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్. సెకండ్ ఇస్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ రైట్. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అని చెప్పేసి అంటే ఓన్లీ వన్. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ తేడా వచ్చింది? ఇది 1940లో స్థాపించబడింది. ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఏ నేషనల్ పార్క్ 1974, నాట్ 47. సో ఇట్ ఈస్ రాంగ్. కానీ ఇది మాత్రం ఎక్కడ ఉంది? అనేకల్ పర్వతాల్లోనే ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఇస్ ద రైట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వీటిలో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ వన్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇది కానీ చూసుకున్నట్లయితే రిగార్డింగ్ ద లోక్ అదాలత్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. స్టేట్మెంట్ 1 ఏమంటాడు అంటే, లోక్ అదాలత్ అనేది కోర్టులో కేసులను పరిష్కరించడంలో సహాయపడే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానము. అంటే ఇక్కడ మనకి కోర్టుల్లో పెండింగ్లో ఉండిపోయే, కోర్టుల్లో పరిష్కారం కానటువంటి లేదా కోర్టుల్లో బాగా జాప్యం అవుతున్నటువంటి కొన్ని కేసుల్ని సర్దుకుంటూ లోక్ అదాలత్కి కొన్ని కేసుల్లో అది స్వీకరించి అక్కడ మనకి కొన్ని తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి జనరల్గా ఉన్నటువంటి కోర్టులకి ఇది ఓ ప్రత్యామ్నాయము అన్నాడు వాడు. లోక్ అదాలత్ is an alternative dispute. Lok Adalat is an alternative dispute resolution mechanism that helps settle cases in court. కాబట్టి ఇది ఆప్షన్ 1. స్టేట్మెంట్ 1 ఇది స్టేట్మెంట్ 1గా చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 2 ఏమంటాడు? ఇది చట్టబద్ధమైన సంస్థ. ఇది సామరస్యపూర్వక మార్గంలో న్యాయమైన మరియు సరళమైన న్యాయాన్ని అందిస్తుంది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ. చట్టబద్ధమైన సంస్థ. ఇట్ ఇస్ ఎ స్టాట్యుటరీ బాడీ విచ్ ప్రొవైడ్స్ ఫెయిర్ అండ్ సింపుల్ జస్టిస్ ఇన్ అన్ ఎమికబుల్ వేలో అందిస్తుంది అని చెప్పేసి అని సెకండ్ స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. వీటిలో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్. ఈ రెండు స్టేట్మెంట్లలో బట్టి చూసుకున్నట్లయితే కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్లో ఏది సరైనది అని చూసుకున్నట్లయితే బోత్ స్టేట్మెంట్స్ 1 స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్టేట్మెంట్ 1. ఓకే, స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కరెక్టే. దీనికి ఇది సరైనటువంటి సమాధానము అని చెప్పేసి అన్నాడు. సరైన సమాధానము. సరే, ఇక్కడ మనకు ఉన్నటువంటి టైం బట్టి చూసుకున్నట్లయితే ఇంకా వీటిని కూడా మనం చదవడం లేదు, కానీ యాక్చువల్గా ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి లోక్ అదాలత్ అనేది న్యూస్లో రావడం జరిగింది. సుప్రీంకోర్టు తన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 29 నుంచి ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు ఈ జూలై 29 నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి లోక్ అదాలత్ వారోత్సవాల్ని
లోక్ అదాలత్ యొక్క వారోత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే లోక్ అదాలత్ పీపుల్స్ కోర్ట్ అని కూడా పిలుస్తారు. లోక్ అదాలత్ని ఏమంటామంటే పీపుల్స్ కోర్ట్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. న్యాయస్థానంలో లేదా వ్యాజ్యానికి ముందు కానీ వ్యాజ్యం తర్వాత కానీ ఇక్కడ మనకి సుప్రీంకోర్టు మీద కానీ హైకోర్టుల మీద కానీ ఎక్కువ బడిన పడకుండా కొంత భాగాన్ని ఇవి షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది సరళమైన శాంతియుతమైనటువంటి మార్గంలో ఈ యొక్క తీర్పులను ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్. మొదటిది కరెక్టే, రెండోది కరెక్టే. దీనికి ఇది సరైనటువంటి సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. జాతీయ విద్యా విధానం 2020 గురించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. 2020కి సంబంధించినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించినటువంటి ముఖ్య అంశాలని ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి అని వాడు చెప్పడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్లో జాతీయ విద్యా విధానం 2020 ఇక్కడ మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఓకే. ఇట్ వాజ్ తెలుగులో చూద్దాం ఫస్ట్. దీనిని జూలై 29, 2020 కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఆన్ July 29, 2020. July 29, 2020 కేంద్ర క్యాబినెట్ దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇది భారతదేశంలో 21వ శతాబ్దపు మొదటి విద్యా విధానము. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ద 21st century ఇన్ ఇండియా. ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్లో వాడేమంటున్నాడంటే which of the statements given above is or incorrect. పైన వచ్చిన స్టేట్మెంట్లో ఏది తప్పు, ఇక్కడ మనం అడిగేది రైట్ ఏదని అడగట్లా, సరి అనేది ఏదని అడగట్లా. ఇది విషయంలో ఇది ఏది తప్పు అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఎందుకంటే విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల కాలంలో దాని గురించి దీనికి సంబంధించినటువంటి కొన్ని 4వ సంవత్సరపు వార్షికోత్సవాన్ని ఇటీవల కాలంలో నిర్వహించుకోవాలి. అంటే 2020లో అది 2020లో దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి 4వ సంవత్సరం దాని యొక్క ఉత్సవాలని సెలబ్రేషన్స్ని చేయడం జరుగుతుంది. ఎక్కడ చేస్తున్నారంటే ఢిల్లీలో యొక్క సెలబ్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి అంశాల్లో తప్పు ఏది అని అడుగుతున్నాడు వాడు. ఈ రెండు స్టేట్మెంట్లో తప్పు ఏది అన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం 2020 జూలై 29 దీన్ని అప్రూవ్ చేశారు. సో స్టేట్మెంట్ 1 ఇస్ ద రైట్. సో ఇది భారతదేశంలో 21వ శతాబ్దపు మొదటి విద్యా విధానం. ఇది మనకి ఈ 21st సెంచరీలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్యా విధానము, ఎడ్యుకేషన్ పాలసీ. సో ద సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రైట్. కాబట్టి వాడు ఏమంటున్నాడు, ఈ రెండు స్టేట్మెంట్లు ఏది తప్పు అని అంటున్నాడు, ఏది తప్పు అని అడుగుతున్నాడు. కాబట్టి తప్పేది లేదు కాబట్టి నెదర్ వన్ ఆర్ టూ. కాబట్టి ఈ రెండింటిలో కూడా తప్పు అనేది మనకి ఏదీ కనిపించట్లేదు. ఇవన్నీ కూడా కరెంట్ రిలేటెడ్ బిట్సే కాబట్టి ప్రతి బిట్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ బిట్స్ అన్ని కూడా నోట్స్ రూపంలో రాసుకోండి. ఈ యొక్క బిట్ అనేకమైనటువంటి అంశాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మరలా నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్తో కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అనేక అంశాలు మీకు క్రోడీకరించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమైతే ఉపయోగపడతాయో వాటన్నిటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని పుస్తకం మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.